జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. పాషండ శక్తుల వెన్నులో వణుకు పుట్టించిన సంస్థ పేరేంటి? మరి ఆ మూల శక్తి, ఆ వ్యక్తి పేరేంటి? ఇది కేవలం ఒక వ్యక్తి కేంద్రంగా కాదు, ఇది ధర్మం కేంద్రంగా భగవంతుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ అని పూజ్య గురువులు ఎంతో మంది మనకు చెప్పారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హర్ష గారు మాకు ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే, జాతీయవాద సంస్థలు కానీ లేదా హిందూ ధార్మిక సంస్థలు కానీ ఎందుకు ఉండాలి, వాటి అవసరం ఏమిటి అని అడుగుతున్నారు. నిజంగా వీటి అవసరం ఉందా? ఏమైనా బిజినెస్ మాడ్యూల్సా? ఎన్నో రకాల సంస్థల పేర్లు చూస్తూ ఉంటాం. హిందూ ధార్మిక, లేకపోతే రైట్ వింగ్ అనే పేరిట న్యూస్ ఛానల్స్, అంటే దేశభక్తిని పెంపొందించే న్యూస్ ఛానల్స్. ఇవన్నీ వ్యాపార సంస్థలు కానే కావు. ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి తమంతట తామే ప్రతినబూని ఈ దేశం కోసం, ధర్మం కోసం నిలబడినటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థలన్నీ కూడా సూత్రములందు మనులు గుర్చబడినట్లుగా అన్నట్లుగా ఇవన్నీ కూడా ఏంటి? ఒకటే. సనాతన ధర్మం ఒకటే. ఆ సనాతన ధర్మంలో పనిచేస్తున్న మనమంతా కూడా ఒకటే. అలా ఒక్కటిగా ఉన్నంత కాలం మనల్ని ఏ దుష్ట శక్తి ఏమీ చేయలేదు. ఇదే అంశాన్ని ఇక్కడ ఇంకా బలపరచడానికి మనతో పాటు ఈ యొక్క సభాస్థలిలో వేదిక పైన ఆశీనులై ఉన్నటువంటి రాష్ట్రీయ దళిత సేన సంస్థ వ్యవస్థాపకులు హమారా ప్రసాద్ గారికి అనేక ధన్యవాదాలు, స్వాగతం వారికి. అలాగే స్ట్రింగ్ వినోద్ గారికి కూడా స్వాగతం. అలాగే ఒక మహిళ ఆర్ వాయిస్ అనేటటువంటి ఒక వ్యవస్థతో, ఒక మీడియా ఛానల్తో తనదైన శైలిలో గొంతు వినిపిస్తున్నటువంటి నవత గారికి స్వాగతం. మేమందరం కూడా చెప్పబోతున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, ఈ దేశ ధర్మ సంబంధిత వ్యవస్థలు ఎందుకు ఉండాలి. ముందుగా హమారా ప్రసాద్ గారికి నేను అడుగుతున్నది ఏంటి అంటే, అన్న, మీరు ఒక రాష్ట్రీయ దళిత సేన అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మన కరుణాకర్ గారు శివశక్తి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు, ధార్మిక సంస్థ. మన లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇన్ని రకాల సంస్థలు ఎందుకు ఏర్పాటు? వీటి ఆవశ్యకత ఏమిటి? ఎందుకు అవసరం? ఇంతమంది ఇక్కడ ప్రోగ్రాం ఉన్నారు, రేపొద్దున టెలికాస్ట్ అయ్యాక కొన్ని లక్షల మంది చూస్తారు. వారందరికీ తెలియాల్సిన విషయం, ఈ ధర్మ సంస్థల యొక్క పుట్టుక యొక్క ఆవశ్యకత ఏంటి, అవసరం ఏంటి? అందరు గట్టి చెప్పాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ సంస్థలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కొన్ని సంస్థలే ఉన్నప్పటికీ ఇంకా చాలా చాలా హిందూ సంస్థలు మనకు ఇంకా రావాలి. మనము ఈ దేశంలో మనకు మొదటి నుంచి కూడా ఒక రాంగ్ చరిత్ర కావచ్చు, లేకుంటే సనాతన ధర్మ అంటే మనకు ఒక సెక్యులర్ అయిన ఒక భావజాలాన్ని మనకు మెదడులో చూపించి ఈ దేశం ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది కూడా మీ అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. హిందూ దేశం అని మనం చెబుతుంటే మనకు ఎంతమంది వ్యతిరేకత చూపించే వాళ్ళు చాలామంది బయట కనబడుతున్నారు. చాలామంది మనకు ఇది హిందూ దేశం కాదు అని హిందూ దేశంలోనే ఉండి మనకే ప్రశ్నిస్తున్నారు ఉల్టా మనకి. సో ఇలాంటి దేశంలో మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా చాలా హిందూ సంస్థలు రావాలి. ఈ పాషండ మతాలు ఏవైతే మత మార్పిడి చేస్తున్నారో, ఒకడేమో వేలాడే శవాన్ని మొక్తాడు, ఇంకోడేమో సమాధిలో ఉన్న శవాన్ని మొక్తాడు. వీళ్ళందరినీ కూడా ఎదుర్కోవాలంటే మనమందరం ఇవాళ శివశక్తి కావచ్చు, హిందూ జనశక్తి కావచ్చు, లేకుంటే స్ట్రింగ్ వినోద్ కావచ్చు, నవత గారు కావచ్చు, ఇలాంటి ఇంకా సంస్థలు సనాతన ధర్మాన్ని, ఈ భారతదేశం హిందువుల దేశం, ఇది మన దేశము, సనాతన ధర్మం ఇక్కడ పుట్టింది అనే ఈ వాస్తవాన్ని ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయాలంటే ఖచ్చితంగా ఇంకా సంస్థలు ఇంకా రావాలి. ఇంకా మనమందరం కూడా చైతన్యవంతంగా కావాలి, ఇంకా చైతన్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. హిందూ సంస్థలు అంటే వ్యాపారం చేసేటి కావు. ఇక్కడ అందరం మనం పనిచేసే వాళ్ళందరం కూడా మనకు మన పనులున్నాయి, వ్యాపారాలు ఉండిండొచ్చు, కొంతమందికి వ్యాపారాలు ఉంటాయి. ఎవరు కూడా ఒక పాస్టర్స్ లాగానో ఒక మౌలల్లాగానో మనకు గవర్నమెంట్ నుంచి ఏమి డబ్బులు రావు, అలాగే ఎవరి నుంచి అంటే విదేశాల నుంచి ఫండ్స్ రావు. మనకు కేవలం మన వనరులతోని మనమే హిందూ సంస్థలు నడిపించుకుంటున్న ఈ దేశంలో ఖచ్చితంగా ఇంకా చాలా చాలా హిందూ సంస్థలు రావాలి. కరుణాకర్ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్ లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న అందరూ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది పుట్టాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హిందూ ధర్మ సంస్థలు లేదా జాతీయవాద మీడియా ఛానల్స్
వీటి యొక్క మనుగడ అనేది చాలా అవసరం. వీటిని ఎప్పటికప్పుడు తొక్కేయాలని చూస్తూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ, స్ట్రింగ్ వినోద్ గారు, మీ అందరికీ, నవత గారు, మీకు కూడా తెలుసు, తమిళనాడులో 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఒక దీప స్తంభం ఉంది. అక్కడ కొన్ని శతాబ్దాలుగా దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ కేసుని పరిశీలనలో తీసుకొని జడ్జి గారు ఒక తీర్పునిచ్చారు, మీరు దీపం వెలిగించుకోవచ్చు అని. కానీ 120 మంది ఎంపీలు, వాళ్ళు ఎంపీలా మహాపాపిలా మీరే డిసైడ్ చేసుకోండి. ఎంపీ మహాపాపులు అభిశంసన తీర్మానం ఆ స్వామినాథన్ అనే జడ్జి గారి మీద పెట్టారు. ఏమిటి అంటే, ఒక హిందువు 1000 సంవత్సరాల తరబడి వస్తున్నటువంటి ఒక ఆచారం పాటించుకోవడానికి తీర్పునిచ్చినందుకు. అది కూడా ఎందుకో తెలుసా, సమీపంలో అంటే 100 అడుగుల దూరంలో ఒక దర్గా ఉందంట. ఇక్కడ దీపం వెలిగిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంట. నిజానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మాకేం ప్రాబ్లం లేదు, అక్కడ హిందువులు దీపం వెలిగించుకుంటే అనినా కూడా వాళ్ళు అలా వ్యవహరించి దీపం వెలిగించకుండా చేస్తున్నారు. ఒక దీపం వెలిగించడానికే ఇంత కష్టం ఒక హిందువుకి. అలాంటిది ఈరోజు ఇన్ని వేల మంది ఒక దగ్గరకు ప్రోగు చేశారంటే శివశక్తి ఇంకా ఎన్ని కష్టాలు పడి ఉండాలి, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఏర్పాటు వెనుక ఉన్నటువంటి వారి యొక్క శ్రమ, వారి సంకల్పం, వారి నిజాయితీ, ఇదంతా కూడా మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. దేనికోసం? ఇది ధర్మ సంస్థాపన కోసం. దీపం వెలిగించుకోవడమే కష్టమైపోతున్న రోజుల్లో ప్రతి హిందువు కళ్ళు తెరుచుకోవని చూడాలి అంటే ఈ ధార్మిక సంస్థలే కదా మనకు చెబుతున్నాయి. ఆయా పాషండ పుస్తకాల్లో ఏమున్నాయో చెబుతున్నది ఎవరు? కరుణాకర్ సుగుణ లాంటి వారే కదా. వాళ్ళెవరు? మనకి మార్గదర్శకులే కదా. వారే లేకపోతే మనం కూడా ఏ రోజో మహాపాపులుగా మారిపోయి ఉండే వాళ్ళం. కనుక దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నవత గారు, మీరు చెప్పాలి. ఒక మహిళగా మీ యొక్క పోరాటం ఎంతో ఆదర్శనీయం. ఈరోజు మీరు ఒక ఛానల్ని నడుపుతూ ఎన్నో ఆపసోపాలు పడుతూ ఉన్నారు. దేశభక్తి భావాలు జనాల్లో ఎందుకు ఉండాలి? దేశభక్తి లేకపోతే ఏమైపోయింది? వందే మాత్రం అనకపోతే ఏమైపోయింది? భారత్ మాతాకి జై అనకపోతే మేము అనం, మీరు అనుకుంటే అనుకోండి, మా మతం ఒప్పుకోదు అని మాట్లాడుతున్నటువంటి మోకలు మన మధ్యలోనే ఉన్నాయి. కనుక ఇలా మన యొక్క మీడియా ఛానల్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, వీటి ద్వారా ఏ విధంగా జనాల్ని జాగృతం చేయవలసిన అవసరం ఉంది? వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన కరుణాకర్ సుగుణన్నకు, లలితన్నకు, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలండి. ఇందాక శివ మాట్లాడుతూ ఒకటి అన్నాడు, అంటే జాతీయవాదాన్ని రక్షించడానికి ఇంతమంది ఎందుకు అని. రాముడు ఒక రాజు, ఆయనకు పెద్ద రాజ్యం ఉంది. సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు. ఒక్క మాట రాజ్యానికి చెప్తే 1000 మంది సైన్యం వచ్చి చేయొచ్చు. కానీ తండ్రి మాటను జవదాటకుండా రాముడు ధర్మబద్ధంగా ఉన్నాడు కాబట్టే ఉడత నుంచి మొదలు పెడితే హనుమాన్గా మారుతూ రూపంలో ఉన్న కోతి వరకు సాయం చేసి సీతమ్మను చేరడానికి రాముడికి దారి చూపి ఆ శ్రీరామరాజ్య ఆవశ్యకతను చెప్పింది. మన దేశం చాలా గొప్పది, కానీ మన చరిత్రలో మన దేశం గొప్పదనం కంటే మన దేశం యొక్క బానిసత్వాన్ని మనకు బోధించుకుంటూ వచ్చారు. ఎలా బానిసలుగా బ్రతకాలి అనేది చూపించుకుంటూ వచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ కంటే కూడా అక్బర్ కథకు టిప్పు సుల్తాన్ సమాధి కోసం పోరాటాలు చేయడం నేర్పిస్తూ వచ్చారు. మరి అవి అబద్ధాలు అని చెప్పాలి అనంటే ఓటు కోసం పాటుపడే రాజకీయ నాయకుల కంటే ఆ శివాజీ మహారాజ్, రాణి రుద్రమాదేవి చరిత్రను చిన్నప్పటి నుంచి ఇంట్లో విని వస్తున్న వాళ్ళందరూ ముందుకు రావాలి. అది తప్పు అనేది తెలుసుకోవాలంటే ఏదో ఒక గలం ముందుకు రావాలి. ఇక్కడున్న స్ట్రింగ్ వినోద్ అన్న కానీ, శివ గారు కానీ, ప్రసాద్ అన్న కానీ, కరుణాకర్ అన్న కానీ, ఇంతమంది ముందుకు వస్తుంటే, ఒక్కొక్కరిని చూసి కొన్ని 1000 మంది తయారవుతుంటే, ఆ పోరాటంలో నేనొక సమిధగా ఎందుకు ముందుకు రాకూడదు అనే దాంతోనే ఛానల్ స్టార్ట్ చేశాం. ఇదనే కాదు, ప్రతి ఒక్కరు మీరు కూడా రావాలి. ఈరోజు కరుణాకర్ అన్న చెప్తే ఇక్కడికి 10,000 మంది వచ్చారు. రేపు మీరు చెప్తే 10 మంది వస్తారు. మీ దగ్గర ఉన్న 10 మందిలో ఒకరు చెప్తే 5 మంది వస్తారు. ఒకరు మీకు కట్టెల మోపు కథ చాలా బాగా తెలుసు. ఈరోజు హిందువులను కులాల వారిగా విభజించి కులాల మధ్య జరుగుతున్న బూచులను చూపిస్తూ మతాలకు ప్రాబల్యాన్నిచ్చి హిందూ ధర్మాన్ని ముక్కలుగా విరిచేస్తున్నారు. మళ్ళీ ఆ ముక్కలన్నిటినీ పోగు చేసి ఒక కట్టెల మోపు తయారు చేయడం కోసమే మేమందరం కూడా ఈ రకంగా పోరాటం చేస్తుంది. ఇలాంటి ఛానల్స్ రావాల్సిన ఆవశ్యకత కూడా అదే. కట్టెల మోపు అయితే దాన్ని విరవడం ఎవ్వరి తరం కాదు.
ఈరోజు అక్కడ దీపం వెలిగించుకుంటాను అంటే రాజకీయ నాయకులు హిందువులను వద్దు అని చెబుతున్నారంటే అక్కడ ముందు ఎవరిని సంతుష్టీకరణ చేయడానికి? ముస్లిం సంతుష్టీకరణ కోసం మాత్రమే వద్దన్నారు. ఎప్పుడైతే హిందువులు ఏకమై ఆ దీపకొండ దగ్గర పోరాటం చేస్తూ ఈ కోర్టు నుంచి పై కోర్టుకి, పై కోర్టు నుంచి ఇంకో కోర్టుకు పోయినా మేము వస్తామని వాళ్ళు ఉమ్మడిగా తయారయ్యారో ఆ దర్గాకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. దాన్ని కూడా లేపడేస్తారు. వద్దు, ఇక మనం కామ్ అయిపోతే బెటర్, కాబట్టి దీన్ని రాజకీయ నాయకులకు వదిలేద్దామనే కామయ్యారే కానీ అక్కడ హిందూ చైతన్యం లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు పరిస్థితులు వేరే రకంగా ఉండేవి. ఆ చైతన్యం ఒక్కొక్కటిగా మొదలైంది. ఈరోజు నేను ఎవ్వరి కోసం జాతీయవాదం వైపు లేకపోతే ధర్మం కోసం అడుగేయట్లేదండి. నా కోసం, నా కుటుంబం కోసం, రేపటి నా పిల్లల కోసం. ఎందుకంటే నాకు పిండం పెట్టడానికి నా వంశం ఉండాలి. నా వంశం ఉండాలి అంటే హిందూగా ఉండాలి. హిందూగా ఉంటేనే పిండం పెట్టగలుగుతారు. ఎవడొచ్చి ఎలా మతం మారుస్తాడో తెలియదు. కాబట్టి నేను అలా బ్రతికి నా పిల్లలకు నేర్పిస్తూ నా కోసం మాత్రమే చేస్తున్నా. అండ్ నా పిల్లలు బ్రతకడానికి ఓ దేశం కావాలి. హిందూ దేశం, ఏకైక దేశం భారతదేశం, ఇంకెక్కడా లేదు. మనం పారిపోలేం, పారిపోయేంత పిరికోళ్ళం కాదు, అలాగని అడ్జస్ట్ అయ్యేంత ఏమంటారు పోరాడేంత వీరులం కాదు. ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియదు. కాబట్టి చెప్దాము, ఈ దేశాన్ని వదిలి నా పిల్లలు పారిపోకూడదు, ఇక్కడే బ్రతకాలి. నీదే దేశం అంటే భారతదేశం అని గర్వంగా చెప్పుకోవాలి. మొఘలులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, ఎంత మంది వచ్చినా తట్టుకొని నిలబడ్డ దేశం నా భారతదేశం. ఆ దేశం కోసం నేనెంతో కొంత సేవ చేస్తున్నానని ఈరోజు గుర్తించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నేను నా కోసం ఎలా చేస్తున్నానో మీరు మీకోసం అలా ఒక పోరాటం చేయాలి. మీకోసమే మీరు ఎవరిని ఉద్ధరించట్లే, నేనెవరిని ఉద్ధరించట్లే. ఉద్ధరిస్తున్నాం అనుకుంటే తప్పే. మన కోసం మనం, మన ధర్మాన్ని కాపాడటం మన బాధ్యత. దానికోసమే ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు లేరండి. రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి పిల్లను కట్టుకొని యుద్ధం చేసిన వీరవనితల వంశం. ఇక్కడ ఆ ప్రసక్తే లేదు పోరాటం చేయడంలో, దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో. అలా రక్షణ చేయడానికి అందరూ ముందుకు రావాలి. ఉదాహరణకు చెప్తాను ఎందుకు జర్నలిజంలో ఇది రావాల్సి వచ్చిందంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. మర్కజ్ రవి కథ మీలో ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి. మర్కజ్ రవి కథ తెలుసా? తెలుసు కదా, రైట్. ఏంటి అంటే కరోనా వచ్చినప్పుడు ఒక అతను ఒక ప్లేస్కి పోయి వచ్చిండు. దాని ద్వారా తెలంగాణలో కరోనా వచ్చింది. అసలు హిందూ ధర్మానికి సంబంధించిన ప్లేస్ కాదు, ఆ వ్యక్తి హిందూ కాదు. కానీ సోకాల్డ్ మీడియాలో మర్కజ్ రవి అనే ఒక పేరుతో పలానా మర్కజ్ రవి అనే ఆయన వెళ్ళిండు, అక్కడ నుంచి కరోనా తీసుకొచ్చి ఇడబెట్టిండు అని. కానీ అక్కడ వాళ్ళు వెళ్ళింది ఒక ముస్లిం ప్రార్థన కోసం, ఒక ముస్లిం వ్యక్తి. కానీ వార్తాపత్రికకు వచ్చేసరికి అది మర్కజ్ రవి అని హిందూ పేరుతో వచ్చింది. నిజంగా సెక్యులర్ భావజాలం ఉంటే ఒక వ్యక్తి అని పెట్టేవాళ్ళు ఏదో ఒకటి చేయాలి. కానీ రవి అని ఎందుకు పెట్టారు? రవి అనే పేరు ఏదైనా ముస్లిం పెట్టుకుంటాడా? ఒక క్రిస్టియన్ పెట్టుకుంటాడా? అంటే హిందువులను ఏమన్నా ఏం కాదు, మర్కజ్ రవి అనే పేరును కూడా పట్టించుకోరు. ఒక ఆడపిల్ల మీద పాశవికంగా మతం మార్చుకొని ప్రేమ చూపించి పెళ్లి చేసుకున్నాక వాడు పేరు చెప్పడానికి కూడా భయపడతారు. పేరు చెప్పకుండా ఉంటే రేపు మన ఆడపిల్లలకి ఎట్ట తెలుస్తుంది ఆ ఎత్తుకుపోయినోడు ఎవడు, వాడు ఏ కాన్సెప్ట్తో ఎత్తుకుపోతుండు, ఎందుకు ఎత్తుకుపోతుండు అని? అది చెప్పాల్సిన బాధ్యత ఎవరో ఒకరి మీద ఉంటుంది కదా. ఆ బాధ్యతతోనే ఈరోజు జాతీయ భావాలు అనేవి మీడియాకు, అలాగే సోషల్ మీడియాకు ఇది ఒక వృత్తి కాదండి. నిజంగా కూడా చెప్పాలి అని అంటే పొద్దున 8 వస్తాం, రాత్రి 4 గంటలకు వెళ్ళిపోతాం. లేకపోతే ఇది చేస్తున్నందుకు 8 గంటల పని అయితే మాకు ఇన్ని డబ్బులు ఎక్స్ట్రా అవర్స్ చేస్తున్నామని. ఇది ఒక యజ్ఞం నిజంగా చెప్పాలి అంటే. ఇది మాకు దొరికిన ఒక అదృష్టం. కాబట్టి ఒక బాధ్యతాయుతంగా సమాజంలో మేము భాగం అవుతూ సమాజంలో ఎంతో కొంత చైతన్యం తీసుకురావడానికి ఖచ్చితంగా ఈరోజు మీడియా అవసరమైతే ఖచ్చితంగా ఉంది. మళ్ళీ చెప్పాను కదా, ఎంత గొప్పదైనా ఉడత సహాయం కూడా రామాయణంలో చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించినప్పుడు జాతి నిర్మాణంలో, సనాతన హిందూ దేశ నిర్మాణంలో ఉడత పాత్ర పోషించడానికి అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి? మీరు వదులుకుంటారా? మరి నేనెందుకు వదులుకుంటా? అందుకే నేను కూడా అడుగు ముందుకేసి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. నెక్స్ట్ టర్న్ టు స్ట్రింగ్ వినోద్ గారు. అయ్యా మీరు చెప్పాలి, మీరు స్టార్ట్ చేసిందే పెద్ద స్వరచాప మీద మీరు దాడి చేశారు. ప్రపంచానికి తెలియని ఎన్నో నిజాల్ని ఎంతో స్టైలిష్గా, ఎంతో ధైర్యంగా చూపెట్టారు వినోద్ గారు మీరు చెప్పండి, ఈరోజు మన జాతీయవాద ఛానల్స్ లేదా హిందూ ధార్మిక సంస్థల ఆవశ్యకత ఏంటి? ఎన్ని నిజాల్ని దాచిపెట్టేశారు
మన వాళ్ళకి చెప్పకుండా. అవన్నీ కూడా బయటికి తేవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈరోజు కొంతమంది వందే మాతరం మనకి అన్నం పెడుతుందా, వందే మాతరం గురించి డిబేట్ ఎందుకు అని మాట్లాడే సన్నాసుల్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇలా మొత్తం జాతిలో నిస్తేజాన్ని నింపబడేశారు. కనుక హిందూ ధార్మిక సంస్థలు, జాతీయవాద సంస్థల యొక్క ఆవశ్యకత ఎంత ఉంది, వాటి పాత్ర గురించి మీ మాటల ద్వారా. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, హిందుత్వాలో చైతన్యం నింపే దిశగా పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి అనే దానికి నిదర్శనం ఈరోజు 10 సంవత్సరాల ఈ శివశక్తి వేడుకకు మనం హాజరవ్వడమే. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతి లుచ్చాగాడు రాజ్యం వెళ్తాడు మనల్ని. నంబర్ 3 ఏంటంటే, ఎవడు పడితే వాడు ప్రశ్నించేది కాదు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవడు పడితే వాడు 4 శ్లోకాలు చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ అట్లని చెప్పి బిల్డప్ కొడుతున్నారు ఈ మధ్య. హిందుత్వ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. హిందుత్వ అంటే 4 శ్లోకాలు కాదు. హిందుత్వ అంటే ఒక సైన్స్, సనాతన ధర్మం అన్న ఒక ప్రపంచానికి మనం అందించిన విజ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది తీసి అక్కడ పెట్టు అని చెప్తే ఎందుకు పెట్టాలరా అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఇచ్చే ఒక లాజికల్ ఆన్సర్ ఉంటుంది చూసారా. అది ఒక సైంటిఫిక్ ఆన్సర్ ఇస్తేనే ఇంకొకటి చల్లబడతాడు కదా. ఏది పడితే అది నువ్వు అది తీయకపోతే నరకేస్తా అనేదాన్ని ఒక బుక్కుగా రాసుకుని ఫాలో అయితే అది ఎలా ఉంటుంది? అలాంటివి ఇక్కడ ఉండవు. అంటే మన లోపల మన ఆత్మ, తర్వాత కాస్మోస్లో నువ్వు ఎంత దూరం కావాలంటే అంత దూరం పరిశోధించి వాటిని ప్రపంచానికి అందించిన హిందుత్వ సనాతన ధర్మం అనేది మనం తెలుసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ప్రశ్నించేటప్పుడు మీరు ఒకసారి అటువైపు ఉన్న పాషాండ మతాలను చూడండి. ఆపరేషన్ సింధూర్, మన ఆడవారి సింధూరంతో చేసిన పనులు జిహాదీలు చేస్తే వీళ్ళు ఏమన్నారు? వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి, వాళ్ళని మనం ఏం చేయకూడదు అని ఒక బ్యాచ్లు వేస్తుంది. మోదీ గారు ఘర్మే గుస్కే మారంగే అనే రేంజ్లో దానికి రిప్లై యాక్షన్ చూపిస్తే అమాయకమైన పాకిస్తానీలని దాడి చేస్తున్నారు అని కొన్ని గొంతులు లేస్తున్నాయి. వాటిని ఏం చేయాలి? ఇలాంటి హిందుత్వ కోసం పోరాడే గొంతులు మనలాంటి ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇవన్నీ ఎక్కడి దాకా తీసుకెళ్తాయి? ఇలాంటి లుచ్చాగాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా మనల్ని రాజ్యం ఏలి హిందుత్వాన్ని కాళ్ళ కింద తొక్కిపెట్టే రేంజ్కి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు అదృష్టవశాత్తు మనలాంటి పెద్దలు, ఆర్గనైజేషన్స్, ఇట్లాంటి ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు వచ్చి ఒక క్లారిటీని ఇచ్చి వాళ్ళని ధీటుగా ఎదుర్కొని వాళ్ళకి రిప్లైలు ఇచ్చి, రిప్లైలు కాదు డైరెక్ట్గా తుడిచి కింద పెట్టడం. కరుణాకర్ సుగుణ గారి వీడియోలు మనం చూస్తూ ఉంటాం. ఎలా ఉంటాయంటే, నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఒకసారి చెప్పాలి. నేను ఫస్ట్ టైం కరుణాకర్ గారిని కలిసినప్పుడు ఇలా తలుపు తీశాను. తలుపు సరిగ్గా వెళ్ళట్లేదు. వెనక్కి వచ్చి చూస్తే ఇంత పెద్ద రాకెలి 90 mm రాడ్ ఉంది. కళ్యాణాన్ని ఉన్నారు అక్కడ. ఏంటన్నా ఇది ఎట్లంటే, పచ్చడి చేయడానికి వినోదు అన్నారు. సో ఆ రాడ్తో చాలా సాలిడ్గా మా జర్నీ అనేది స్టార్ట్ అయ్యి దర్శనం సినిమా చూసారా? థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. అలాంటి పనులు హిందుత్వ కోసం పోరాడే వాళ్ళ చేత మీరు చేయించినందుకు. అండ్ ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా హిందుత్వ గురించి చెప్పేటప్పుడు ఒక సైన్స్ అనేదాన్ని మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు ఒక భయంకరమైన ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్దుల్ అనే అతను శ్రీనివాస రామానుజన్ ఫ్యాను. ఒక లెఫ్టిస్ట్ నరేటివ్ ఇది, యాజ్ ఇట్ ఈస్ చదువుతాను. అబ్దుల్లా అనే అతను శ్రీనివాస రామానుజన్ ఫ్యాన్ అంట. వాడు ఫారిన్కి వెళ్తాడంట. ఆ ఫారిన్లో ఒకడు ఒక శ్రీనివాస రామానుజన్ ఫార్ములా అడిగి వాడికి సమాధానం చెప్పలేకపోతాడంట. ఆ చెప్పలేకపోయానే అనే డిప్రెషన్తో వాడి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఆ సూసైడ్ చేసుకున్నందుకు శ్రీనివాస రామానుజన్ కారణము. ఎంత చండాలంగా ఉందో చూడండి లాజిక్. అంటే దీన్ని ఎదుర్కొనే లాజిక్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసేవాడు, ప్రశ్నించేవాడు లేకపోతే ఎక్కడి దాకా తీసుకెళ్ళి ఎక్కడి దాకా బ్రెయిన్ వాష్ చేస్తారో చూడండి. ఎట్లా ఒకట్లా శ్రీనివాస రామానుజన్ అనే ఇమేజ్ డ్యామేజ్ చేయాలంటే ఇంత చిల్లరగా ఇలాంటి లాజిక్లు కూడా గొర్రెలు మన దాంట్లో ఉన్నాయి. అవే కన్వర్ట్ అవుతున్నాయి. కన్వర్ట్ అయ్యేవే గొర్రెలు మాత్రమే కన్వర్ట్ అవుతాయి. మనిషి ఎవడు కన్వర్ట్ కాడు. కన్వర్ట్ అయిన గొర్రెల్ని మనుషులుగా మారుస్తుంటాయి. అంటే అటుపక్క మన సుస్సుస్ అనే అతను మనుషుల్ని గొర్రెలుగా చేసే ప్రయత్నంలో ఉంటే, ఇక్కడ గొర్రెల్ని మనుషులుగా చేసి, సారీ ఫర్ మై స్ట్రాంగ్ లాంగ్వేజ్, కొన్ని వేలాది మందికి హిందుత్వాలో గర్వాప్సి చేసిన శివశక్తి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. యాక్చువల్గా పవర్ఫుల్ డైలాగ్స్, పొగడ్తలు చెప్పడానికి నేను రాలేదు. ఇది రికార్డ్స్, ఇది డేటా. రికార్డ్స్ అండ్ డేటాని మనం పొగడాల్సిన అవసరం లేదు. పొగడ్తలు వాటికి చాలా చీప్గా ఉంటాయి.
థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివశక్తి, జై శివశక్తి. ఇక క్లోజింగ్. థ్యాంక్ యూ హమారా ప్రసాద్ అన్న, అలాగే నవత గారు, వినోద్ గారు. ముఖ్యంగా ఇంకొక 2-3 నిమిషాల్లో విషయం చెప్పేసి ఈ యొక్క అంశం మీద ముగించేస్తాను. తరువాత అద్భుతమైనటువంటి మహనీయులు రాబోతూ ఉన్నారు. ప్రతి క్షణం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జాతీయవాద సంస్థలు కానీ, హిందూ ధార్మిక సంస్థలు కానీ ఎందుకు ఉండాలి అంటే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నిలబడడానికి, ఇంతమందిని ఒక దగ్గర ప్రోధి చేయడానికి. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ శివశక్తి దశవార్షిక మహోత్సవం. వీరంతా కూడా, మనమంతా కూడా ఎవరు అంటే శివశక్తి. శివశక్తి అంటే అది ఏకవచనం కాదు. శివశక్తి అంటే ఏకవచనం కాదు, అది విడదీయలేని ఒక సమ్మోహన శక్తి, సమూహ శక్తి, హిందుత్వ శక్తి. ఈ శక్తికి అంటే ఇంత 10 ఏళ్ల పాటు ఇంతమంది కుట్రదారుల మధ్య నడవాలి అంటే కనిపించే ఆ 3 సింహాలు, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనబడిని ఆ 4వ సింహమేరా అంటాం కదా. ఆ కనబడిని 4వ సింహమే ఇక్కడ నిలబడి ఉన్నాడనమాట. ఆయన పేరే కళ్యాణ్ కుమార్ చట్లపల్లి. శివశక్తి ఫ్రంట్ ఫోర్స్ అయితే ఆ బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి పవర్ఫుల్ మాస్ పర్సనాలిటీ కళ్యాణ్ గారు. అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట, కళ్యాణ్ కుమార్ చట్లపల్లి మామూలు మనిషి కాదు. అంటే మనిషే కానీ చాలా చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ అన్న ఉద్దేశం. అంటే స్నేహం ఉంది కాబట్టి చిన్న సెటైరు. ఏదేమైనా కూడా మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా చాలా సీరియస్నెస్ ఉండాలి. సెటైర్లు మనలో మనం వేసుకోవచ్చు, కానీ మన ధర్మం మీద ఎవడన్నా చిన్నపాటి జోకు వేసినా కూడా వాడికే తొక్కి పెట్టి నార తీయాలి. మనం గట్టిగా వందే మాత్రం చెబితే వాడి గుండెల్లో గుబులు పుట్టి గడగడలాడాలి. అలాంటి ఉత్తేజం, అలాంటి స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి శివశక్తి కరుణాకర్ సుగ్గుణ గారు, కళ్యాణ్ కుమార్ చట్లపల్లి గారు మనకెంతో ఆదర్శప్రాయులు. వారికి మనమంతా కూడా సైనికుల వలె తోడుందాం. ఇదే మన ప్రతిజ్ఞ. మరొక్కసారి గట్టిగా చెప్దాం, జై శివశక్తి, జై శివశక్తి, భారత్ మాతా కీ వందే వందే.